ఇక ఎమ్మెల్సీ బల్మురి వెంకట్ పేరు చెప్పి ఓ మహిళను బెదిరించడం తీవ్ర కలకలం రేపుతోంది. ఇటీవల హైదరాబాద్ దిల్సుఖ్ నగర్ లోని పలు యాడ్ ఏజెన్సీలపై ఆమె ఫిర్యాదు చేశారు. అనుమతులు లేకుండా కార్యకలాపాలు చేస్తున్నారని విజయరెడ్డికి చెందిన ఎన్ఆర్ డిజిటల్ పై ఆరోపణలు చేశారు. ఆ మహిళ లోకాయుక్తలో ఫిర్యాదు చేయడంతో అధికారులు చర్యలు చేపట్టారు. ఇక ఎన్ఆర్ డిజిటల్ తో పాటు పలు యాడ్ ఏజెన్సీల బోర్డులు, హోర్డింగ్స్, బ్యానర్లు తొలగించారు. ఎమ్మెల్సీ బల్మురి వెంకట సన్నిహితుడిగా చెప్పుకుంటూ ఫిర్యాదు చేసిన మహిళను విజయరెడ్డి బెదిరించారని ఆరోపణలు వచ్చాయి. ఇక బంజారాహిల్స్ పోలీసులకు బాధితురాలు ఫిర్యాదు చేయడంతో విజయరెడ్డిపై కేసు నమోదైంది. ఇదే విషయానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి రత్నకుమార్ ఫోన్ ద్వారా అందిస్తారు. మహిళకు బెదిరింపుల కేసులో రత్నకుమార్. ఎమ్మెల్సీ బల్మురి వెంకట్ పేరు చెప్పి మహిళను బెదిరించినటువంటి ఇన్సిడెంట్ కు సంబంధించి విజయరెడ్డి అనే వ్యక్తి పైన బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఇటీవల ఇల్లీగల్ యాడ్ ఏజెన్సీలపై ఫిర్యాదు చేసింది దిల్సుఖ్ నగర్ కు చెందినటువంటి శోభ అనే మహిళ. అనుమతులు లేకుండా నగరంలో కొన్ని యాడ్ ఏజెన్సీలు కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి. దీని కారణంగా ఇతర వ్యాపారవేత్తలకు లైసెన్స్డ్ యాడ్ ఏజెన్సీ అడ్వర్టైజర్లకు ఇబ్బందులు ఎదురవుతున్నాయంటూ ఆమె ఈ ఫిర్యాదులో పేర్కోవడం జరిగింది. ఒకవైపున జిహెచ్ఎంసీ అధికారులతో పాటు లోకాయుక్తలోనూ ఈ ఫిర్యాదులు చేసింది. ఫిర్యాదు చేయడంతో ఇల్లీగల్ యాడ్ ఏజెన్సీల పైన అధికారులు చర్యలు తీసుకున్నారు. ఎన్ఆర్ డిజిటల్ విజయరెడ్డి నిర్వహిస్తున్నటువంటి ఎన్ఆర్ డిజిటల్ తో పాటు ఇతర ఇల్లీగల్ యాడ్ ఏజెన్సీలకు చెందినటువంటి బోర్డులు, హోర్డింగ్స్, ఇతర బ్యానర్లను తొలగించడం జరిగింది. ఈ క్రమంలోనే విజయరెడ్డి అనేటువంటి వ్యక్తి తాను నిర్వహిస్తున్నటువంటి ఎన్ఆర్ డిజిటల్ పైన చర్యలు తీసుకోవడానికి కారణము ఈ శోభ అనేటువంటి మహిళ ఇచ్చినటువంటి ఫిర్యాదే కారణమని, తాను ఎమ్మెల్సీ బల్మురి వెంకటు సన్నిహితుడిని, నాకు అతను సోదరుడు లాంటి వాడు, నీ అంతు చూస్తా, నిన్ను చంపేస్తా అంటూ శోభకు విజయరెడ్డి బెదిరింపులు చేయడంతో ఇన్సిడెంట్ అనేది వైరల్ గా మారింది. దీంతో తన ప్రాణభయంతో శోభ అనేటువంటి మహిళ బంజారాహిల్స్ పోలీసులను ఆశ్రయించింది. ప్రస్తుతం పోలీసులు ఇన్సిడెంట్ కు సంబంధించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఓకే రైట్ రత్నకుమార్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.